అవునంటారు, కాదంటారు, తెలుసంటారు, వెంటనే తెలియదంటారు, ఇక రాజకీయాలు చేయనంటారు, నిరంతరం అటెన్షన్ కోసం ఏదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. కానీ కామ్గా అసలు అసలు ఉండనే ఉండరు. వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయిన ఆ నేత పొలిటికల్ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారా, లేక పాత పార్టీలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా, ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుపోయినట్టున్నారా? ఎవరా నాయకుడు, ఏంటా కథ, ఏంటా స్టోరీ చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా. ఏపీ పాలిటిక్స్ లో తాజా ట్రెండింగ్ లీడర్ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక కాకినాడ పోర్టు కేసులో ఆయన A2గా కేసు ఫైల్ అయింది. దీంతో తాను రాజకీయాల్లో బయట ఉన్నా తనకు A2 కామన్ అయిందనుకున్నారో, లేక పొలిటికల్ రీఎంట్రీని కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నారో కానీ ఆ కేసు విచారణ మొదలైన నాటి నుంచి అటెన్షన్ తన వైపుకు ఉండేలా మాట్లాడుతున్నారు ఆయన. సో పోర్టు కేసులో ఫస్ట్ టైం సిఐడి విచారణకు హాజరైనప్పుడు లిక్కర్ స్కామ్ పై హాట్ కామెంట్స్ చేశారు సాయిరెడ్డి. ఎవరిని ఇరికిస్తారో అంటూ ఇటు వైసీపీలో కూడా చాలా భయం అయితే ఏర్పడింది. అక్కడ నుంచి కథలో కొత్త మలుపులు మొదలయ్యాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో తన పాత్ర లేదని, చేసిందంతా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అని చెప్పేశారు. కుండ బద్దలు కొట్టేశారు విజయసాయిరెడ్డి. అలాగే తన అల్లుడు శరత్చంద్రారెడ్డి కంపెనీ విషయంలో కూడా జోక్యం చేసుకోనన్నారు. ఎవరికి ఒక్క ఉద్యోగం కూడా అడగనన్నారు. ఆ తర్వాత టాపిక్ ను పోర్టు నుంచి లిక్కర్ వైపుకు మళ్లించారు సాయిరెడ్డి. ఆ కేసు దర్యాప్తును ఎట్నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక ప్రభుత్వం ఆలోచిస్తున్న టైంలో సూత్రధారి పాత్రధారి మొత్తం అప్పటి వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండు బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. అయితే ఈ కేసులో ఇంతవరకు సాయిరెడ్డిని నిందితుడిగానే పరిగణించాలని అనుకున్న సిట్ ఇక నుంచి సాక్షిగా కూడా పిలవాలనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న లిక్కర్ స్కామ్ పై విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి. మద్యం స్కామ్ మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి నడిపించారని మరోసారి కుండబద్దలు కొట్టారు. అయితే ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటూనే వారికి వ్యాపారం చేసుకోవడానికి 100 కోట్లు అప్పు ఇప్పించారని కూడా చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. ఇక్కడే ఏదో తేడా కొడుతుందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సో లిక్కర్ స్కామ్ లో ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట విజయసాయిరెడ్డిలో. ఎందుకంటే అడిదిరిగి ఆయన మీదకి వస్తాయి. ఇప్పుడు వైసీపీలు ఇరికించాలంటే ఓకే, కానీ ఫైనల్ గా ఆయన ఇరుక్కుంటారంటే మరి ఆయన కూడా ఇబ్బంది కదా. సో అందుకే ఆలోచిస్తున్నారు. అల్లుడు శరత్చంద్రారెడ్డి కంపెనీలో అసలు సంబంధాలు లేవని, ఆయన్ని ఒక్క ఉద్యోగం కూడా అడగలేదని గతంలో చెప్పిన సాయిరెడ్డి తాజాగా లిక్కర్ వ్యవహారానికి వచ్చేసరికి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి తానే అల్లుడికి చెప్పి 100 కోట్ల అప్పుగా ఇప్పించానడంలో ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. దీన్ని బట్టి సంబంధాలు ఉన్నట్ట లేనట్ట అన్నది ఆయనకే తెలియాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరు అడగకున్నా లిక్కర్ స్కామ్ అంటూ మీడియా ముందు ఆయన ఎందుకు ప్రస్తావించారన్నది ఇక్కడ క్వశ్చన్. సో ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఓ ఎంపీగా మాత్రమే ఉన్న సాయిరెడ్డి ఏ అధికారంతో 2 సార్లు మీటింగ్స్ లో పాల్గొని లిక్కర్ పాలసీపై చర్చించారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో లిక్కర్ ఎపిసోడ్ లో తనకు సంబంధం లేకుంటే అరబిందో నుంచి వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఎలా ఇప్పించారు? అల్లుడి కంపెనీతో సంబంధం లేవంటారు. ఇటు ఆయన నుంచే లిక్కర్ వ్యాపారం కోసం 100 కోట్లు అప్పు ఇప్పించారంటారు. ఈ రెండింటికి పొంతన కుదరటం లేదని విశ్లేషణలు చెప్తున్నాయి. సో ఇటు లిక్కర్ స్కామ్ మొత్తానికి కేంద్ర బిందువులా మారిన రాజ్ కసిరెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలు స్పందించారు. బట్టే బాస్ సాయిరెడ్డి అంటూ ఘాటు పదజాలమే వాడారైనా ఈ పరిస్థితిలో అసలు సాయిరెడ్డి టార్గెట్ ఏంటి? పార్టీ నుంచి తనను పొమ్మనకుండా పొగబెట్టిన వారిని టార్గెట్ చేయాలనుకుంటున్నారా, లేక పొలిటికల్ రీఎంట్రీ కోసం చూస్తూ తనపై ఉన్న వైసీపీ ముద్రను తొలగించుకుని క్లీన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారా, లేక ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తున్నారా, ఎవరినో ఇరికించబోయి తానే ఇరుక్కుంటున్నారా అన్న రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళిన తర్వాత చాలా కన్ఫర్మేషన్స్ వస్తాయి, చాలా ఈ కన్క్లూషన్స్ వస్తాయి అనమాట. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తున్నాండి మహానగర్.